తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, స్వచ్ఛమైన నెయ్యి మరియు బెల్లంతో తయారైన TDH రిషిక సున్నుండలు. సిద్దిపేటలో ఒక కదలిక తీసుకొని వచ్చి సిద్దిపేటలో కూడా భారతీయ జనతా పార్టీ పునాదుల్ని గట్టిగా విస్తరింపజేయొచ్చు అని చెప్పి ఒక మంచి లక్ష్యంతో ముందుకొచ్చినటువంటి పెద్దలు మిత్రుడు రాజు వీరేశం గారు, అమర్నాథ్ సేవా సమితి అధ్యక్షుడు పెద్దలు భూపతి గారు, వారితో పాటు వారి సంఘ సభ్యులందరూ, అంతేకాకుండా సూర్యునితో పోటీ పడి 45 డిగ్రీల టెంపరేచర్లో కూడా అప్పుడప్పుడు మా యువ మిత్రులు ఇబ్బంది పడ్డా కానీ ప్రతి ఇంటికి పోయి బొట్టు పెట్టి రగన్న గెలిస్తే మేము గెలిచినట్టని కష్టపడ్డ మా మాతృమూర్తులకి, మా అక్కా చెల్లెళ్ళకి నాగేంద్ర గారు పోటీ చేసిన తర్వాత జూనియర్లని సీనియర్లని రకరకాల గ్యాప్లు వచ్చినప్పటికీ కూడా ఈ పిల్లలతో కలిసి మేము పనిచేయొద్దా అని సంకోచిస్తూనే అనేక మంది సీనియర్లు ఈటల రాజేందర్ గారితో పాటు కలిసి పార్టీలో జాయిన్ అయినటువంటి అనేక మంది పెద్దలు జస్వంత్ రెడ్డి గారు, రామరెడ్డి గారు, సత్యన్న గారు, సురేష్ గారు, ఎక్స్ జడ్పీటీసీ ఒకడు, మా రిపోర్టర్లలో ఒకడు, రేపు పార్లమెంట్కి పోతే మా గొంతు వినిపిస్తాడన్న ఆశతోటి మా సిద్దిపేట జర్నలిస్ట్ మిత్రులు అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మాలో ఒక్కడని చెప్పి నా గెలుపు కోసం సహకరించినటువంటి మా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, ముఖ్యంగా ప్రతి బూత్ అధ్యక్షుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఊర్లో రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టినా, అమ్మా నాన్న మీద పాత కేసులు పెట్టినా, భూమి తగాదాలు తీసుకొచ్చినా, ధరణిలని భూమి పోతుందని బెదిరించినా, మొక్కమని ధైర్యంతో అకుంఠిత దీక్షతోటి మా రగన్న గెలిస్తే మేము గెలిచినట్టని సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని నా నుంచి 2212 మంది బూత్ అధ్యక్షులు ఈ జిల్లాలో మెదక్ పార్లమెంటులో రఘునందన్ గెలుపు కోసం గత 3 నెలలుగా పనిచేసినటువంటి మా బూత్ అధ్యక్షులకి, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలకి, మండల పార్టీ నాయకులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తాను. వాళ్ళని భూమికి తీసుకొచ్చే బాధ్యత ఎవరిది? బీజేపీ కార్యకర్తలు, నాయకులు కాదు. ఎవరిది? బీజేపీ కార్యకర్తలు. రాగంగా గెలుస్తాడంటవా? ఏమో మేమైతే కష్టపడుతున్నాం కదా, హరీష్ రావు ఉన్నాడు కదా, లీడ్ వస్తుందంటవా? వెంకటరామరెడ్డి 100 కోట్లు పెడతాడు, అన్నం పల్లె పట్టుకున్న దగ్గర తిరుగుతుండు. మంచిగా పోయినాయి 100 కోట్ల స్కీము. ఎవరో ముస్లిం అడుగుతా ఉంటాడు, వచ్చింది సోషల్ మీడియాలో. ఎక్కడినా 100 కోట్లు అడగాలా వద్దా? రేపు చెప్పాలా వద్దా? లెక్క చెప్పిందాం, బరాబర్ చెప్పిస్తాం. రఘునందన్ అంత తొందరగా ఎవరిని వదిలిపెట్టాడు. లెక్క బరాబర్ చెప్పాల్సిందే, 100 కోట్లు చెప్పాల్సిందే, పంచిన పైసలు చెప్పాల్సిందే, దొరికిన పైసలు చెప్పాల్సిందే, అన్ని పైసలకి లెక్క బరాబరి. ఢిల్లీకి పోయి చెప్పిద్దామా చెప్పిద్దా? చెప్పాలా వద్దా? ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సింది మా మల్లన్న సాగర్ రైతుల్ని గుర్తు చేసుకోవాలి. గొరగొర ఏడుస్తుంటే ఈ దేశ చరిత్రలో ఈ లొక్కలు వచ్చినాకనే ప్రాజెక్టులు కట్టినట్టు బాధపడతారు. మేము టీఆర్ఎస్లే ఉంటాం, మేము కాంగ్రెస్లే ఉంటాం, కానీ విభీషణుని పాత్ర పోషిస్తాం, చెల్లె సారథ్యం వహిస్తామని చెప్పి రగన్న నీకంటే గట్టిగా జై తెలంగాణ అన్నోడు ఎవడు ఈ గడ్డ మీద లేడు. బరాబరి నీతో మేము నడుస్తామని నాతో పాటు కలిసి నడిచినటువంటి అనేక మంది టీఆర్ఎస్ లో ఉన్నటువంటి మిత్రులకి, కాంగ్రెస్ లో ఉన్నటువంటి మిత్రులకు కూడా ఈ సందర్భంగా నన్ను గెలిపించినందుకు, నాకు సహకరించినందుకు వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నా. ఎందుకు వచ్చింది ఈ మార్పు? ఎందుకు వచ్చింది సిద్దిపేటలో అంటే అన్ని ఏకపక్షమే అయిపోయిన తరుణంలో 20-25 ఏళ్ల నుంచి అన్ని ఒక్కడే కనబడుతుంటే అధికారం అహంకారంగా మారి కళ్ళు నెత్తికెక్కి కన్ను మీద కనబడకుండా తనకంటే వయసులో పెద్దలైన వాళ్ళని కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లను కూడా ఏంటిరా ఎక్కువ మాట్లాడుతున్నావు అని అహంకార పూరితంగా మాట్లాడితే సలసల మరిగిన తెలంగాణ పౌరుషం 2 దశాబ్దాలుగా ఎదురు చూసింది. సిద్దిపేటను ఏకపక్షం నుంచి ప్రజల పక్షం తేవాలని ఆశపడ్డ ప్రతి ఒక్కరు ఇలా సిద్దిపేటలో రఘునందన్ భారీ మెజార్టీ కోసం పనిచేసింది. మా వకీళ్ళు, డాక్టర్లు, జర్నలిస్టులు, సర్పంచులు ఆయన చేతిలో అవమానానికి గురిగానోడంటూ ఏ ఒక్క సెక్షన్ కూడా లేదు. అన్ని వర్గాల ప్రజల్ని కూడా డబ్బుతోటి, అధికారంతో, అహంకారంతో అణిచివేయాలని చూస్తే పిల్లిని కూడా రూమ్లో వేసి కొడితే ఏమైతుంది? ఏమైంది? ఎంత ఉన్నారో బీజేపీ వాళ్ళకి ఇంత ఉన్నారు. 40 మన్నాడు 40 ఎవరు 40? ఎవరు 40? బీఆర్ఎస్ అనేటోడు ఒక్క ఎంపీ గెలవకుండా చేసిన చరిత్ర ఎవరిది? బీజేపీ వాళ్ళది. ఏ గడ్డది?
మన మెదక్ అంటే అది గుర్తుపెట్టుకోవాలి మీరు. టీవీలలో సర్వేలలో చెప్పుదురు బీఆర్ఎస్ 0 నుంచి 1. ఎన్ని 0 నుంచి 1. ఏది 1? ఏది ఏది ఎవరు చూడు మెదకనే చెప్తుండే. వానికి అత్తి కాదు నెత్తి కాదు. ఇలా కష్టపడ్డాలో మనం, కొట్లాడిన వాళ్ళు మనం, బూతులలో కనబడ్డాలో మనం. వాడు టీవీలో కూర్చొని ఒకటి గెలుస్తుంది టీఆర్ఎస్. ఎడ గెలుతుంది? మెదక్ గెలుస్తుంది. వానికి మెదక్ తెలియదు, మెదక్లో ఊర్లు తెలియదు, ఇక్కడ కార్యకర్తల కష్టం తెలియదు. ఒక్కొక్కటి 45 డిగ్రీల టెంపరేచర్ లో సూర్యుడితో పోటీ పడి కొట్లాడిన మా బీజేపీ కార్యకర్తల కష్ట ఫలితమే ఇలా తెలంగాణలో గులాబీ జెండా లేకుండా చేసిన పార్లమెంట్ లోపల. చేసినామా? ఆకలైతుందే? అప్పుడు ఇంకా భయపడుతుందా? ఇంకా సిద్దిపేట భయపడుతుందా? పోయినాయా రోజులు? పోయినాయా పోలేదా? ఇటు పక్కుందా చెప్తానే పోయినాయా? అర్థం కట్టినట్టు కేసీఆర్ వచ్చినాకనే నదులకు నడక నేర్పినట్టు, మల్లన్న సాగర్ కట్టినట్టు, ఇక దేశంలో ప్రాజెక్టే లేనట్టు. మా మల్లన్న సాగర్లో ఒక రైతు పేరు మల్లారెడ్డి అని ఒక రైతు, ఎవడు కూడా సాగు కోరుకోడు. తన చితి ఇంటి సూరు వాసాలు దురాలు మొగురాలు నింపి ఇంట్లో గచ్చు ఉంటాయి కదా, గచ్చుల తన చితి తాను వేర్చుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి మల్లారెడ్డి గారికి అంకితం ఇవ్వాలి మన ఈ గెలుపును. ఎందుకంటే అసంటోళ్ళ ఉసురు ఎసంటానికి తాకుతుందంటే ఇంకొక ఇసంటానికి తాకుతుంది. పైసలు ఉన్నాయనే అహంకారంతో పోలీసులను పెట్టి రాత్రి మీడియాను రాకుండా జామర్లు పెట్టి ఇదేదో నిజాం నవాబుకి ఎస్టేట్ లాగా సిద్దిపేట జిల్లాను పాలించిన మూర్ఖులందరికీ కూడా ఈ ఎన్నిక ఫలితం ఒక గుణపాఠం అనేది మీరు దయచేసి వాళ్ళందరికీ చెప్పాలి. ఒక్కరు మాట్లాడలే, మీడియాను కూడా మాట్లాడలేకపోదురు. ఊరు ఖాళీ కావాలంటే రాత్రి 11కి డీసీఎంలు పోతాయి, జామర్లు పెడతారు, మీడియా మిత్రులు రానిగారు. ఏది నడిపించాలనుకుంటే అది నడిపించారు. పెరుగుట దేనికోసం? దేనికెళ్ళి? పునాదుల కాడికెళ్ళి నీకి పారేసారు బీజేపీ వాళ్ళు. పీకిర్రా? ఇంకా ఈ 5 ఏళ్ళు ఇంకా చాలా చూడాలా? ఏ డబ్బు అనేటువంటి అహంకారంతో వెంకటరామిరెడ్డిని అడ్డం పెట్టుకొని హరీష్ రావు విర్రవీగిండో వాళ్ళ ప్రతి పైసకి లెక్క బరాబరి సిద్దిపేట చౌరస్తాల, అంబేద్కర్ చౌరస్తాల వాళ్ళతో లెక్క చెప్పిస్తాం. అయిపోయినాయి ఎన్నికలు, అయిపోయినాయి కదా, రఘునందన్ ఇడిచిపెట్టు పోదేమని అయితే నువ్వు గెలిచినావు కదా. ఏమనకని కొంతమంది మిత్రులతో రాయబారాలు పంపుతున్నారు. వదిలిపెడదామా? ఊర్లలో సర్కార్ తుమ్మని ఉంటుంది, దానికుందా? పీకినా కొందరుతుంటుంది, అవునా? లొట్ట పీషెట్లు అని ఉంటాయి, సగం పీకి వదిలేస్తే మళ్ళీ సీజన్ అయిపోయి మళ్ళీ మొత్తం వస్తుంది. అట్లా వీళ్ళని మధ్యలో విడిచిపెట్టావు అనుకో, ఈ సర్కార్ తుమ్మలు లెక్క మళ్ళీ అందరికి గుచ్చుకుంటాయి. కాబట్టి పీకినాం దాకా పీకాలే. పార్లమెంట్ లో జెండా లేకుండా పీకేసినాం, లోకసభలో ఎవరు కనబడకుండా చేసినాం. రేపు ఇంకేడ చేయాలి? గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్తులు చేయాలి. నేను గెలుస్తా అంటే వారు అంటాడు. ఇందాక మా సందలాపూర్కి వచ్చిన చిన్నకోడూరు ప్రెసిడెంట్ చెప్పిండు. ఆయన గురించి మీకు చాలా మందికి తెలియదు. 27 ఓట్లతో ఓడిపోయాడు సందలాపూర్లో. ఎన్ని ఓట్లతోటి? 27 ఓట్లతో సర్పంచ్ ఓడిపోయాడు. ఆ ఊళ్ళో చాలా మంది పెద్ద వాళ్ళు ఉంటారు. ఆయనే చెప్పిండు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. దయచేసి నేను ఒకటే మీకు అందరికి చేసేటువంటి విజ్ఞప్తి. నేను పుట్టింది సిద్దిపేట జీజీ కాలంలో, డిగ్రీ అయిపోయాక చదువుకున్నది గిన్నే డిగ్రీ కాలేజ్ సిద్దిపేటలో చదువుకున్నాను. ఈ పౌరుషం, ఈ పట్టుదల నాకు చదువు చెప్పిన మా సార్లు నేర్పించింది. నేను మీ అందరితో చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, గెలుస్తామా రాగన్న మీదకు అంటే గెలవగలవు. నేనే గెలుస్తా అంటే బరాబర్ గెలుస్తాను. నేను దుబ్బాక ఉప ఎన్నిక పోయినప్పుడు కూడా చాలా మంది అన్నారు, దుబ్బాక గెలుస్తామా రాగన్న. అటు పక్కన కేటీఆర్, ఇటు పక్కన హరీష్, ఇటు పక్కన కేసీఆర్ ఉన్నాడు, మధ్యలో దుబ్బాక ఏం వెళ్తారంటే మా మీడియా మిత్రులు అయితే నవ్వేది, ఈ రఘునందన్ అనేటువంటి పల్లెలు ఊగా పోటీ చేస్తాడు, ఓడిపోతూనే ఉంటాడు అనుకున్నాడు. గెలిచినవా గెలవలేదా? నీ సంకల్పం గొప్పదైతే, నువ్వు ఒక లక్ష్యాన్ని ఫిక్స్ చేసుకొని నేను ఈ లక్ష్యాన్ని చేరుతాననేటువంటి విశ్వాసం నీలో ఉంటే నువ్వు హరీష్ రావు మీదైనా గెలుస్తావు, చంద్రశేఖర్ రావు మీదనైనా గెలుస్తావు. ఎందుకంటే ఈ దేశంలో ఎన్టీ రామారావు ఓడిపోయాడు, ఈ దేశంలో ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఈ దేశంలో ఇప్పుడు మనకు కనబడే నాయకులలో రాహుల్ గాంధీ ఓడిపోయాడు, మన పార్టీ నాయకులలో గౌరవనీయులు వాజ్పేయి గారు కూడా ఓడిపోయింది. ఓటమెరగని తీరుని నాయకత్వంలో మనం ఇలా పనిచేస్తున్నాం. ఎవరు రాజకీయాలకు వచ్చిన నాటి నుంచి
రాజకీయాలకు వచ్చిన నాటి నుంచి ఓడిపోయిందా? ఎమ్మెల్యే పోటీ చేస్తే ఎమ్మెల్యే గెలిచిండు, ఎంపీ పోటీ చేస్తే ఎంపీ గెలిచిండు. 1962 తర్వాత భారతదేశ చరిత్రలో ఒక పార్టీ మూడోసారి కంటిన్యూస్ గా గెలిచి ఒకే వ్యక్తి మూడోసారి ప్రధానమంత్రి అయిందంటే అది కేవలం నరేంద్ర మోడీ ద్వారా మాత్రమే సాధ్యమైంది. వెంకట్రామరెడ్డి లెక్క పైసలు లేవు నరేంద్ర మోడీ గారి దగ్గర, 1,00,000 కోట్లు లేవు. రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ ముక్కొని వచ్చిన నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే మీరు మీ ఊరికి సర్పంచ్ కావాలన్నా వద్దా? ఎంపీటీసీ కావాలన్నా వద్దా? ఎంపీపీ కావాలన్నా వద్దా? కావాలంటే ఏముండాలి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, కసి ఉండాలి. ఏముండాలి? రఘునందన్ అనేటువంటి దుబ్బాకలు కనబడకుండా చేస్తా అని పైసలు పెట్టి, పోలీసు వాళ్ళని పెట్టి, రాత్రిళ్ళు ఓటులకు నోట్లను వంచి తాత్కాలికంగా రఘునందన్ నోడను కొట్టమని రిలాక్స్ అయ్యారు కొంతమంది. అయినరా? భూమి గుండ్రం ఉంటుందా? దుబ్బాకల్నే రఘునందన్ కు ప్రోటోకాల్ లేకుండా చేస్తామని అనుకున్నారు. సిద్దిపేటలో వచ్చిందా ప్రోటోకాల్? వచ్చిందా? పాపం సార్ అనుకున్నాడా? ఆయన కళ్ళ ముంగట ఇంకో పార్టీడు ముంగట ఒక పోలీస్ ఎస్కాట్ కార్ వస్తుంటే ఇంకోటి వచ్చి ఆయన పక్కన కూర్చొని కొబ్బరికాయలు కొడతాడని సార్ అనుకున్నాడా? ఆ ఘనత ఎవరికి దక్కాలి? 100% వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులకే దక్కాలి. ఎందుకంటే కష్టపడ్డది మీరు. మీ నాన్నని బెదిరించారు, మీ అమ్మని బెదిరించారు, పింఛన్ ఆపేస్తామన్నారు, రైతు బంధు రాదు అన్నారు, ఇంకేమనంటే మీకు వచ్చే దళిత బంధుని కూడా ఆపేస్తామన్నారు. అయినా అరే పోలినమై ఎంట్రికతో సమానమైన అవతల వారేసి కొట్లాడినామా లేదా? గెలిచినమా లేదా? సో నాయకునికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే మొదటి లక్షణం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏముండాలి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. నేనే గెలుస్తా అనుకోవాలి. ఆయన మున్సిపల్ చైర్మన్, అరే వాడు ఎవడైతే నాకే తెలియదు, వాడికి కూడా గవే 2 కాళ్ళు ఉన్నాయి, నాకు కూడా గవే 2 కాళ్ళు ఉన్నాయి. సో దిస్ షుడ్ బి యువర్ స్పిరిట్. అని ఆయన 100 కిలోల బరువు ఉన్నాడు, నేనేడ గెలుస్తా? వాడు 100 ఉండాలి, 200 ఉండాలి. నీ లోపల ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే నువ్వు ఒక లక్ష్యాన్ని ఫిక్స్ చేసుకో. నిన్నటి దాకా రగన కోసం కష్టపడ్డారు, రేపటి నుంచి ఎవరి కోసం కష్టపడాలి? మీకోసం నేను కష్టపడాలి. మీరు రేపు సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, ఆఖరికి సిద్దిపేట జిల్లా పరిషత్ మీద మన జెండా ఎగిరేదాకా ఎవరు కష్టపడాలి? మనమే కష్టపడాలి. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కష్టపడాలి. సాగర్ అన్న చెప్పిండు, నేను 1980 నుంచి ఓటేస్తున్నా, నా ఓటు ఇవాళ అసెంబ్లీకో పార్లమెంట్కో 44 ఏళ్ల తర్వాత చెల్లిందో అన్నాడు. అంటే ఎంత ఒప్పుకుంది సాగర్కి? ఉందా లేదా? లీడర్ అనేటువంటి కూడా మీ కడప ముంగట బండి ఉంటుంది, ఏమంటది? తొక్కుడు బండ అని చెప్తారు. తొక్కుడు బండకున్న తోపుకున్నాను. 44 ఏళ్ళ ఆయన ఎంత ఒప్పుకున్నాడో మీరు చూసి, బురద దొక్కతాడు ఒకడు పెండ దొక్కతాడు, ఒకడు బూట్ల తోడొస్తాడు, ఒకడు చెప్పులు తోడొస్తాడు, తొక్కుతూనే ఉంటాడు దాన్ని. అయినా అది అట్లే ఉంటుంది, అట్లే ప్రజలకి ఒక మెట్టుకు ఉపయోగపడుతుంటుంది. మనం కూడా గుర్తుంచుకోవాలి, ఏం లేనప్పుడే ఆ పెద్ద గుండెలు నక్సలైట్లు వచ్చి బాంబులు పెట్టి ఇండ్లు వేలిస్తే కూడా బీజేపీ వాళ్ళని జెండా కిందికి దించమంటే దించిరా? ఉన్నారా పెద్ద గుండెలు ఎవరన్నా? అక్కడ రవి అని ఒక ఎంపీటీసీ గెలుస్తాడు, మాకు బీజేపీకి ఆయువు పట్టు అని చెప్పుకుంటాం. ఏడున్నావు రవి? లేడా? గట్టిగా ఉంటాడు, 100 కిలోలు ఉంటాడు రవి, అందుకనే గెలిపించారు రవి. అట్లా మిరుదోటిలో చాలా చోట్ల, మిరుదోటిలో మా దుబ్బాక శాసనసభ నియోజకవర్గ పరిధిలో నక్సల్ మరి ఉద్యమాలు జరిగినప్పుడు అనేక మంది ఇండ్లు వేల్చారు, అనేక మంది బీజేపీ కార్యకర్తలను భయపట్టించారు. అయినా దాదాపు 3-4 దశాబ్దాలుగా ఎత్తిన జెండాను, వేసుకున్న కండువాను మార్చకుండా ఒకటే ఒక లక్ష్యంతో ముందుకు పోతే మనమందరం ఒక మాట చెప్తున్నాం, 1999 తర్వాత మెదక్ గెలిచినామని. అప్పటి మెదక్ వేరు, ఇప్పటి మెదక్ వేరు. టెక్నికల్ ఇందాక ఎవరో ఒకరు చెప్పారు. అప్పటి మెదక్ పార్లమెంట్లో సిద్దిపేట లేదు, అప్పటి మెదక్ పార్లమెంట్లో గజ్వేల్ లేదు, అప్పటి మెదక్ పార్లమెంట్లో దుబ్బాక లేదు, అప్పటి మెదక్ పార్లమెంట్లో రామాయంపేట లేదు, అప్పటి మెదక్ పార్లమెంట్లో నర్సాపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లేదు. ఈ 5 లేవు. అప్పుడు ఏముండే అంటే సంగారెడ్డి, నారాయణ్ ఖేడ్, జహీరాబాద్, ఆందోళ్, అటు పక్కపోతే కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ్ ఉంటుండే. ఈ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ ఒక ఎంపీని గెలిచింది అంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చినాక మొట్టమొదటిసారి ఈ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ నుంచి ఒక ఎంపీ గెలిచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. అదంతా మీ అందరి కష్టం, మీ అందరి కృషి తప్ప ఇంకొకటి కాదు. డబ్బులు లేవు,
ఎట్లా గెలుస్తాం, మొన్ననే అసెంబ్లీ ఓడిపోయినాం, ఇప్పుడు ఎట్లా గెలుస్తామని చాలా మంది అనుకున్నారు. కానీ పైసలతో గెలిచినామా మనం? దేనితో గెలిచినాం? దేనితో గెలిచినాం? 1 అభిమానం, 2 ప్రేమ, 3 పట్టుదల, 4 గెలవాలనేటువంటి కసి. జో జీతా ఓయి సికందర్. హరీష్ రావు గారు ఊర్లలో పోయి రఘునందన్ ఏమన్నా చేసి గెలవమని చెప్తుంటే అసలు నా గురించి నాకంటే ఎక్కువ ప్రచారం చేసిండు మీ సిద్దిపేట ఎమ్మెల్యే. ప్రతి ఊరికో ఎల్ఈడి స్క్రీన్లు పెట్టిండు. అన్న పోటీ చేసినాడు ఎవడన్నా ఓడిపోవాలని పోటీ చేస్తాడా? నేను హుజురాబాద్ ఎన్నికలలో ప్రచారం చేస్తుంటే దాన్ని వాళ్ళకి అవసరం ఉన్న కాడ కట్ చేసి ఎంత మాట్లాడిందో వాళ్ళకు అనుకూలంగా ఏదైతే వనుకొస్తుందో అది చూపెట్టి ఇగో రఘునందన్ ఇట్లా చెప్పిండని ఊరూరిన స్క్రీన్లు వేసి టీఆర్ఎస్ ప్రచారం చేసుకోలే వాళ్ళు, నన్నే ప్రచారం చేసి. అందుకని ఒకసారి ఆయన గట్టిగా సపోర్ట్ కొట్టు. రఘునందన్ ఎవడనేది వాళ్ళ మీటింగ్లలో కూడా ఆయనే చూపించుకున్నాడు పాపం. సో బీజేపీ మీటింగ్లకు వచ్చేటోళ్ళకి ఇగో ఈయననే రఘునందన్, ఈయన కోటేయమని పరోక్షంగా ఆయననే చెప్పిండు. ఎందుకంటే ఆ స్పీచ్లో నేను ఏం చెప్పినా అంటే, నువ్వు ఎన్నికలలో పోటీ చేస్తున్నప్పుడు ఏం చేసి గెలిచినవని అడుగుతారా? గెలిచినవా ఓడిపోయినవా అని అడుగుతారు. చాలా మంది చెప్తారు, అన్న నేను ఒక్కోటితోటి ఓడిపోయినాను. ఒక్కోటితోటి ఓడిపోతే 3 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యే, 2 ఏళ్ళు ఈయన ఎమ్మెల్యే ఉంటాడా? ఉండడు కదా. ఓడిపోయినాం, గెలిచినాం. యుద్ధం చేసినప్పుడు గెలవాలనే చెప్పిన. ఇప్పుడు మీతోటి కూడా అదే చెప్తున్నా, కార్యకర్తలతోటి రికార్డ్ చేసుకో. మళ్ళీ ఎలక్షన్లో కూడా నా కోసం నువ్వే ప్రచారం చేయి, నాకేం ఇబ్బంది లేదు. అన్ని తొండి పంచాయతీలు, తోక పంచాయతీలు చేసి అహంకారం ఎంత ఉండే, వాళ్ళ లెక్కలు ఎట్లుండే, ఎలక్షన్ అయిపోయిన రోజు లెక్క చెప్తా. సిద్దిపేట 40,000, గజ్వేల్ 40,000, దుబ్బాక 20,000. ఎన్ని 1,00,000 మెజార్టీతో గెలిచిపోయినావు. అక్కడ రఘునందన్కి ఏమైనా రాని, కాంగ్రెస్ వాళ్ళకి ఏమైనా రాని, సిద్దిపేటలో నాకు 40,000 వస్తాయి, గజ్వేల్లో మా మామకు 40,000 వస్తాయి, దుబ్బాకలు 20,000 వస్తాయి. మేము గెలిచిపోతామని అనుకున్నారు. ఎవరు గెలిచిరు? మనం గెలిచినాం. ఎందుకంటే మితిమీరిన అహంకారం. చాలా మందిని సర్ప్రైజ్ చేయాలనుకున్నారు. జర్నలిస్టుల మీద కూడా దాడులు, ఒత్తిడులు, మాటినకపోతే ఉద్యోగాలు తీసేసుడు, కేసులు పెట్టించుడు, కమిషనర్ మున్సిపాలిటీని పంపించుడు, నచ్చితే జీవో 58 రెగ్యులరైజ్ అవుతుంది, నచ్చితే జీవో 59 రెగ్యులరైజ్ అవుతుంది, నచ్చకపోతే పోలీసు వాళ్ళు వస్తారు. ఒక ఆయన ఉండేది, ఆయనే ఎస్ఐ, 1 టౌన్ ఎస్ఐ, 2 టౌన్ ఎస్ఐ, ట్రాఫిక్ ఎస్ఐ, 1 టౌన్ సిఐ, 2 టౌన్ సిఐ, తర్వాత ఏసీపీ, ఆ తర్వాత గేట్ కాడ సెక్యూరిటీ, ఇట్లా చాలా కొలువులు చేయించుకున్నాడు పోలీసు వాళ్ళతో కూడా. ఆ యూనిఫామ్లో కూడా తీసేసాడు. ఇలా ఉన్నాడా? అందుకని ఎవరికి భయపడకు. భూమి గుండ్రంగా ఉంటుంది, భూమి గుండ్రంగా తిరుగుతుంది, కాలక్రమణ లోపల వాళ్ళకి ఖచ్చితంగా నేర్పుతుంది. అందుకని ఇలా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను సర్పంచ్ గెలవాలి అని కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఎవరంటే చేతులు ఎత్తురు. మీరు రేపటి నుంచే మీరు రగన్న కోసం 2 నెలలు కష్టపడ్డారు. మీరు రేపటి నుంచే 200 ఇళ్ళు ఉంటాయి మీ ఊళ్ళో మ్యాక్సిమం. అంటే ఎన్ని ఇళ్ళు ఉంటాయి? 200 ఇళ్ళు లెక్కేసుకున్నారు అనుకోరి. 200 ఇంటూ 4 ఓట్లు ఎన్ని అవుతాయి? 800. అంటే దాదాపు 3,000 ఓట్లున్న పంచాయతీలు కూడా మనం గెలవాలంటే మన టార్గెట్ ఎంత? 200 ఇళ్ళు. రేపటి నుంచి ఓటు అడగకూడదు దయచేసి. అకల్ మనకు ఇషారా బస్. ఏం చేయాలి? రేపటి నుంచి పోయి అక్క ఓటేసినావు, మన అగర్ నన్ను గెలిపించినావు, ధన్యవాదాలు అని చెప్పి ముందుగాలవు. 2 రోజుల తర్వాత పోయి అక్క స్వీట్ డబ్బా తీసుకో, మరి అగర్ ఓటేసినావు అని మళ్ళవు. 4 రోజుల తర్వాత ఇంకో ముచ్చట పెట్టు. ఈ 200 ఇళ్ళకి వారంలో 3 సార్లు తిరిగి ఇప్పటి నుంచి. సో నువ్వు వాళ్ళతో ఏంటంటే, అరే ఓటైతే గెలితే వాడు కనబడాడు, ఈ పోరగాళ్ళు చూడు పాపం ఎంత మంచోళ్ళు, వాడు 500 ఇచ్చినాడు ఓటైతే మళ్ళీ సర్పంచ్ అయినకపోతే బయటికి నాడు అన్నాడు. ఈ పోరలు అట్లా కాదు, గెలిచినా గెలవకున్నా మాతోటే ఉన్నారు అనేటువంటి ప్రేమతోటి మీరు రేపటి నుంచి ఎంపీటీసీ కావాలనుకున్నా, సర్పంచ్ కావాలనుకున్నా మన లక్ష్యం ఎంత? ఎన్ని ఇళ్ళు? 200 ఇళ్ళు. ఎన్ని ఇళ్ళు? ఇప్పుడు ఉన్నాయనే. ఇంకా 200 రోజులకు కూడా ఎలక్షన్ పెడుతున్నాడు లేడో నాకైతే తెలియదు. ఈయన వాయిదాలు వేసుకుంటూ పోతున్నాడు పాపం. ఏం చేయాలో అర్థమైతే లేదు. లోకల్ బాడీస్ ఎలక్షన్లు పెట్టే ధైర్యం ఈ ప్రభుత్వానికి అయితే కనబడతలేదు. ఎట్లా సమర్థించుకుంటాడంటే 14 గెలుస్తామన్నాడు ఎంపీలు. ఎన్ని గెలుస్తామన్నాడు? 14 గెలుస్తామన్నాడు. బీజేపీ వాళ్ళు 7 అన్నాడు. 10 రోజులైనాక బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలిసి అన్నాడు. వాళ్ళు 8 పంచుకున్నారు, వీళ్ళు 8 పంచుకున్నారు అన్నాడు. అంత అయిపోయి డబ్బాలు ఇప్పినాక ఏం కనబడ్డదంటే, ఆయన సిట్టింగ్ సీట్ మల్కాజ్గిరి ఓడిపోయాడా? ఆయన సొంతూరు మహబూబ్ నగర్ ఎంపీ ఓడిపోయాడా?
ఆయన ఇన్ఛార్జ్ తీసుకున్నాడు చేవెళ్ళ పార్లమెంట్, అది ఓడిపోయిందా? అప్పుడు ఈ 3 జాగాలలో కొట్టింది ఎవరు? ఏం జెండా కొట్టింది అంటే పాత ముఖ్యమంత్రిని పొందబెట్టినాం, కొత్త ముఖ్యమంత్రిని కూడా పొందబెట్టినాం. పెట్టినవా? అప్పుడే మరి ఇంకా భయపడేది. మీ ఊర్లో మీరు సర్పంచ్ గెలుస్తారా గెలవరా? ఆ కాన్ఫిడెన్స్ మనకు ఉండాలా వద్దా? సో గెలిచినాం కాబట్టి ఏదో 2 కొమ్ములు వచ్చినాయి, ఏం రాలేదు. రఘునందన్ దుబ్బాక గెలిచినప్పుడు గట్లే ఉన్నాడు, ఇప్పుడు మెదక్ గెలిస్తే కూడా గిట్లే ఉంటాడు. రేపు మా వాళ్ళందరూ కోరుకున్నట్టు ఇంకొక మెట్టు ఎక్కితే కూడా రఘునందన్ గిట్లే ఉంటాడు. రఘునందన్ కార్యకర్తగానే పుట్టిండు, కార్యకర్తగానే ఎదిగిండు, కార్యకర్తల కష్టం తెలిసినాడు. కాబట్టి మా ప్రతి బూత్ అధ్యక్షునికి నేను చేసేటువంటి అప్పీల్ ఒకటే, మీరు దావత్కి పిలిస్తే రాలేదని బాధపడకూడదు. మీ కష్టం ఉన్న రోజు పిలిస్తే గంట సేపట్లో మీ ఇంటి ముందు నిలబెడతామని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. పైసలతో మనం గెలవలేం ఎలక్షన్స్, గుర్తుపెట్టుకోండి. పైసలతో మనం ఎలక్షన్స్ గెలవం. పైసలతో నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాలే, అయిందా? రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ మీద ఛాయ్ అమ్మిన నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయింది. మీరెందుకు కావద్దు? కావాలా వద్దా? అయితమా కలేమా? అయితమనే విశ్వాసం ఉండాలి. డబ్బే గెలిపిస్తుందంటే ఓ టాటాను, ఓ బిర్లాను, ఓ అంబానియో, ఓ ఆదానో కూర్చోవాలి ఆ కుర్చీలో. కానీ ఎవరు కూర్చున్నారు? ఎవరు కూర్చున్నారు? ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని పార్టీలు ఏకమైనా, రాజ్యాంగం మారుస్తామన్నా, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఆఖరికి కేరళలో కూడా ఒక ఎంపీని గెలిచింది భారతీయ జనతా పార్టీ అనేది మనం అర్థం చేసుకోవాలి. మన కష్టాల కంటే కేరళలో కష్టాలు ఎట్లుంటాయో మీరు చూసిరు. రోడ్ల మీద చంపేస్తారు, దుర్మార్గం చేస్తుంటారు. పశ్చిమ బెంగాల్ పరిస్థితి చూసిరు. అయినా భారతీయ జనతా పార్టీ విద్యాసాగర్ గారు చెప్పినట్టు 4 దశాబ్దాల తరువాత మూడోసారి కంటిన్యూస్ గా ఈ దేశానికి ప్రధానమంత్రిగా గెలిచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వచ్చేసారి ఎవరు ఇవాళ 400కి చేరకపోవచ్చు మనం, కానీ వచ్చేసారి చేరుతామా లేదా? ఆ పట్టుదల ఉండాలి మన లోపల. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. గెలిచినాం, మన గెలుపు చాలా మందికి సమాధానం చెప్పింది. ఎందుకంటే ఎక్కువ సిద్దిపేటలో మనం ఏం మాట్లాడినా వాళ్ళని పెద్దోళ్ళని చేసినట్టు అవుతుంది. వాళ్ళు చాలా పెద్దోళ్ళు అనుకుంటున్నారు. మనకు వచ్చిన ఓట్లు కోమటలో కూడా రాజకీయం ఎందుకు అన్నాడా? ఎప్పుడో ఎక్కడికి అపర్ణ అని ఒక సోదరిని చైర్మన్ చేసి మున్సిపల్ చైర్మన్. ఆ తర్వాత ఎందుకు రాబాయి మీరు దుకాణాలు పెట్టుకోరి, కాంటా కొట్టుకోరి, మీకెందుకు రాబాయి రాజకీయమో అన్నాడు. మా వీరేశం సెట్ కోపం వచ్చింది. ఏమో మేము పైసలు ఇస్తేనే వీళ్ళు చేస్తారు, వీళ్ళు ఇట్లా అంటారా ఏందని ఒకసారి బయటికి వెళ్ళిరా. ఆయనకు అమిత్ షా ఊరిండు వీరేశంకి. ఆయనకు అమిత్ షా కనబడ్డాడు కళలో. అంతేగా ఆయన అమిత్ షా లెక్కనే పనిచేసుడు మొదలు పెట్టిండు. ఆయన ఆవేశం చూస్తేనే భయం అవుతుంది. ఏమైనా పెద్ద మనిషి కింద పడతాడేమో ఈ బీపీలో అని అనుకుంది. అంటే మనిషిని ఎక్కువ హ్యూమిలేట్ చేస్తే, ఎక్కువ టెన్షన్ గురి చేస్తే, ఆయన ఇంటికి పొద్దుగాలైతే పోయి ఆయన ఇంటి 20 మంది కూర్చొని మాట్లాడుతున్నామో వీడియో తీస్తాడు బీఆర్ఎస్. మన ఇంట్లో మన కాంపౌండ్ లో మనం మీటింగ్ పెడితే కూడా వాడు వచ్చి మన ఇంట్లో కూర్చొని వీడియో తీస్తాడు. పొద్దుగాలేమని ఒకడొస్తాడు, పొద్దుగానే ఒకటి వచ్చి బెదిరిస్తాడు, నీకెందుకు సేడు వ్యాపారం చేసుకోవాలి. ఈ రోజులు పోవాలన్నా వద్దా? ఇలా ఏం కోరుకుంది సిద్దిపేట? ఈ ఏకచక్రాధిపత్యం, ఈ చండాలమైనటువంటి పని ఉండొద్దు అని కోరుకుంది. అందుకనే ప్రజలు మౌనంగా ఓటేసారు, స్వేచ్ఛ కోసం ఓటేసారు, స్వతంత్రం కోసం ఓటేసారు. వెనుకటికి రావణాసురుడో నరకాసురుడో చచ్చిపోతే దీపావళి పండుగ చేసుకున్నట్టు మెదక్ పార్లమెంటులో రఘునందన్ రావు గెలిస్తే ఇలా సిద్దిపేటలో నేను వస్తుంటే రోడ్డు మా దుకాణాల యజమానులు చెప్పినటువంటి సైరలు, సంజ్ఞలు, సిగ్నల్స్ అంత గొప్పగా కనబడ్డాయి. వాళ్ళ లోపల ఒక రకమైనటువంటి ఆనందం కనబడ్డదంటే వాళ్ళు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నట్టు వాళ్ళు నా మీద విశ్వాసం ఉంచారు. మీ విశ్వాసాన్ని నిండు నూరేళ్ళు నిలుపుకుంటా ఎక్కడ కూడా తగ్గను. అవసరమైతే నా ప్రాణం పోయేదాకా, నా శరీరంలో చివరి రక్తం చుక్క కింద పడేంత దాకా. హరీష్ రావు అనేటువంటి ఈ గడ్డ మీద ఉండలేదు. 610 జీవో అమలు చేస్తే ఈ జిల్లాలో పోటీ చేసేందుకు అర్హత లేనివాడు ఎవడు అంటే హరీష్ రావు తప్ప ఇంకొకటి కాదు. అందుకనే తెలివిగా మా జర్నలిస్ట్ మిత్రులు అంటుండొచ్చు, ఒక మండలం తెచ్చుకుంటు కదా బెజ్జంకి మండలం అని. తోటపల్లి ఉందని బెజ్జంకి తెచ్చి సిద్దిపేట జిల్లాలో కలుపుకున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఎప్పుడో ఒకసారి వీడికి వెళ్తాడు రఘునందన్ అనేటోడు. అరే 610 జీవో అమలు చేయండి,
అల్లుడు హరీష్ని కరీంనగర్ పంపుండ్రని ఏందో దగ్గర లొల్లి పెడతాడనే బాధకి ఒక్క బెజ్జంకి తెచ్చి సిద్దిపేట జిల్లాలో కలుపుకున్నాడు మీ ఎమ్మెల్యే. ఆయనకి ఏం ప్రేమ లేదు. నిజంగా నీకు ప్రేమ ఉంటే 10 సంవత్సరాలలో నేను అడుగుతున్నా, నీ సొంతూరు మీ మామని తోలుకొని వచ్చేసి రిజర్వాయర్ కడతాను పెట్టినావు. ఏంటది? ఏంది? తోడపల్లి రిజర్వాయర్. ఏం రిజర్వాయర్? తోడపల్లి రిజర్వాయర్ కడతామని 5,000 ఎకరాలు మా మల్లన్న సాగర్లో గుంజినట్టు పేద రైతుల దగ్గర గుంజిరు. తర్వాత మామకు తెలుసు, అల్లుడికి తెలుసు, రిజర్వాయర్ ఆగిపోయింది. భూమి రైతులకు ఇవ్వాలన్నా వద్దా? ఇవ్వాలన్నా వద్దా? పెద్ద పెద్ద పొంగరాలు కొడతాడు కదా. సొంతూరు తోటపల్లి కొమ్మనూరి. తోటపల్లిలో దాదాపు ఏడాది నుంచి రైతులు మా భూమి మాకు ఇవ్వమని కొట్లాడుతున్నారు. ఆ ఊరి సర్పంచ్ నాయకత్వంలో మీరు ప్రాజెక్ట్ కడతలేరు కదా, మా భూములు మాకు ఇవ్వమని చెప్తున్నారు. ఇవ్వాలన్నా వద్దా? ఇవ్వాలన్నా వద్దా? ఏ పర్పస్ కోసం అయితే భూమి సేకరించిరో ఆ పర్పస్ కి ఆ భూమిని వాడనప్పుడు తిరిగి దాన్ని ఆ పేద రైతులకు ఇవ్వాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉంటుంది. ఇచ్చిరా? ఇచ్చిరా? ఇచ్చిరు. 2 ముగ్గురు చుట్టాలకు ఇచ్చుకున్నాడు. ఎవరికి? వాళ్ళ 2 ముగ్గురు చుట్టాల భూమి పోతే వాళ్ళ భూమి మాత్రం వాళ్ళకు వాపసు వచ్చింది. కానీ పేద రైతుల భూములు వాపసు రాలే. వచ్చినాయా? వెంకట్రామరెడ్డి మాట్లాడితే పెద్దోడు అవుతాడు, కానీ మాట్లాడకపోతే మా సిద్దిపేట కోస తీరదు. ములుగులో, వర్గల్లో, క్షీరసాగర్ ఊర్లో ఎక్కడెక్కడైతే ధరణిని బ్లాక్ చేయొచ్చో అక్కడ బ్లాక్ చేసి 22A కింద వీటిని రిజిస్ట్రేషన్ చేయొద్దని రాసి మేము కేంద్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాబూజీ పేరిట ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ ఇస్తే దాంట్లో గెస్ట్ హౌస్ పెట్టుకొని గజ్వేల్ శాసనసభ నియోజకవర్గంలో పేద ప్రజలకు అసైన్ అయినటువంటి భూములన్నింటినీ ధరణిలో మార్చుకొని సంతకం పెడతావా సస్తవాని ములుగు గెస్ట్ హౌస్ లో 2 సంవత్సరాలు రాక్షస పాలన చేసి గజ్వేల్ నియోజకవర్గ రైతుల దగ్గరికి వెళ్ళి గుంజుకున్న ప్రతి భూమిని వెంకట్రామరెడ్డి జర కాన్ కోల్కే సునో 30 రోజులలో ఎవరి భూమి వాళ్ళకి రైతులకి తిరిగి రిజిస్ట్రేషన్ చేయకపోతే బిడ్డ ఎనుకడికి నక్సలైట్లు ఎట్లా జెండాలు వాతిరో నాకు తెలియదు, కానీ మా బీజేపీ వాళ్ళతోటి ఆ భూములు ఎవరై వాళ్ళకి ఇప్పించేదాకా అవసరమైతే ఏం దాటనంగా కొట్లాడక తప్ప ఏడ కూడా ఎనుకడిగా చెప్తా ఉన్నా. వినబడేది అనుకుంటా వెంకట్రామరెడ్డి, వినబడకపోతే మళ్ళా చెప్తా ఉన్నా. జర కాన్ కోల్ కేసులో కలెక్టర్ ఎలియాస్, కాంట్రాక్టర్ ఎలియాస్, ప్రజల కష్టాన్ని తోసిన వెంకట్రామరెడ్డి మళ్ళొకసారి చెప్తున్నాను, గజ్వేల్ నియోజకవర్గంలో నీ బినామీ కంపెనీలు, నీ కంపెనీ రాజపుష్ప పేరిట ఇంకా ఎవరెవరి పేరు మీదనైతే దళితుల భూములు, పేదల భూములు, అసైన్మెంట్ భూములు తహసీల్దార్ ఆఫీసులో రికార్డులు కాలిపోయాయని చెప్పి నీ బినామీల పేరిట రాసిన భూములకి 30 రోజులు గడిపిస్తున్న వెంకట్రామరెడ్డి మర్యాదన భూములు వాపసు ఇవ్వకపోతే కోర్టులు, పోలీసులు రఘునందన్ గడ్డం కాదు ఆపుతే కూడా ఆగం. క్షీరసాగర్ కెళ్ళి ఊరు పేరు చెప్తున్నా. క్షీరసాగర్ లో ఇలా నువ్వేదో ఫెన్సింగ్ వేస్తున్నావు కదా, పోలీసు వాళ్ళని పెట్టి రఘునందన్ వస్తాడు, క్షీరసాగర్ భూముల్ని ఆ ఊరు దళితులకి పంచుతాడు. ఎవరెత్తడో బరాబర్ చూస్తాం. మిస్టర్ రేవంత్ రెడ్డి, నీకు నిజాయితీ ఉంటే నీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్ కు నిజాయితీ ఉంటే గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో చుట్టరికం లేకపోతే తప్పు చేసినది శిక్షిస్తానే ధైర్యం రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రికి ఉంటే వెంకట్రామరెడ్డి భూముల మీద విచారణ జరిపించమని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, రేవంత్ రెడ్డిని సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. నాకు తెలుసు మీకు ఎట్లా చేత కాదు, మీతో చేత కాదని నాకు తెలుసు. ఎందుకు చెప్తున్నా ఈ మాట చెప్తా. మేము చాలా గొప్పగా పాలిస్తున్నామని చెప్తాడు. ఆయన గట్లే చెప్పిండు, ఈయన గట్లే చెప్పిండు. నేను రాత్రికి ఈయనే ఉంటాను సుల్తానాబాద్. ఎవరు? సుల్తానాబాద్ లో ఒక ముక్కు పచ్చలారని 6 సంవత్సరాల బిడ్డని, ఆడబిడ్డని తీసుకుపోయి ఒక దుర్మార్గుడు రేప్ చేసి మర్డర్ చేసిండు. దిస్ ఈస్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ తెలంగాణ. పొంగనాలు కొట్టుడు, కేసీఆర్ మీద వార్తలు రాపించుడు, ఏమైనాయి లాండ్ క్రూజర్ కార్లు ఏమైనాయి మొత్తం మంత్రులు ఎక్కి తిరుగుతున్నారు. విజయవాడలో దాచిపెట్టిన ల్యాండ్ క్రూజర్లు హైదరాబాద్కి తెచ్చినాడు. ప్రెస్ మీట్ పెట్టిండా? ఒక్క మంత్రి పెట్టిండా?
ఇప్పుడు మంత్రులకి తిరుగుతున్నారు ల్యాండ్ క్రూజర్, మొత్తం ల్యాండ్ క్రూజర్లు విజయవాడకి వెళ్ళి తెచ్చుకున్నారు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క ల్యాండ్ క్రూజర్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఏవి పోలీసులు, ఏవి మీ షీ టీంలు, ఏవి మీ సీసీటీవీలు, ఎట్లా పోతుంది 6 సంవత్సరాలు ఒక ఆడబిడ్డను ఎత్తుకుపోయి అమానుషంగా హత్య చేస్తే ఏం చేస్తుంది నీ ప్రభుత్వం? హైదరాబాద్లో కూర్చొని నచ్చిన పేపర్లలో నచ్చిన టీవీలలో ఏదో జరిగిపోతుంది. ఏం జరుగుతుంది? ఏం చేతనవుతుంది నీకు? 30వ తారీఖు జూన్ లోపల ఎలక్షన్ కోడ్ లేదు కదా, తీసుకుపోయి లోపలే తప్పు చేసినోండి. కాళేశ్వరంలో తప్పు చేసినోడు కనబడతలేడా రేవంత్ రెడ్డికి? కనబడతలేడా రేవంత్ రెడ్డి? భూతత్వాలు ఒప్పుకుంటే కొనిచ్చి పంపిస్తాం. ఎందుకు దొరకబడతలేవు? కాళేశ్వరంలో తప్పు చేసిన కాంట్రాక్టర్ మీద చర్య ఏది అని అడుగుతున్నాం. కాళేశ్వరంలో కాంట్రాక్ట్లు ఇచ్చిన నీళ్ల మంత్రి బయట ఎందుకున్నాడు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. ఎందుకు తీసుకోవాలి చర్య? కాంప్రమైజ్ అవుతున్నావా? భయపడుతున్నావా? సాధన అయితలేదా? ఏమో చెప్తుంది కదా, టెలిఫోన్ ట్యాపింగ్ అయింది. నేను చెప్పిన రాజపుష్పలో డబ్బులు తీసుకుపోయి 2023 నవంబర్ ఎలక్షన్ లో టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసినమని రాధా కిషన్ రావు అనే డీసీపీ చెప్పిండు. ఎందుకు వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేస్తలేవు? రాజపుష్ప కంపెనీ అని చెప్పారు, విల్లా నెంబర్ చెప్పిండు. నేను మీకు అర్థమవుతుందో లేదో అని తెలంగాణ డీజీపీ గారికి రాధా కిషన్ రావు స్టేట్మెంట్ ని అండర్లైన్ చేసి తీసుకుపోయి ఇచ్చిన. సరిగా ఈ స్టేట్మెంట్ కింద వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేయమని చేయలేదు. ఇవాళ ఎందుకు చేస్తలేం? ఎలక్షన్ కోడ్ లేదు కదా, ఎందుకు చేస్తలేం? 100 కోట్లకు ఎకరం కొన్నాడు కదా వెంకటరామరెడ్డి. చెప్పినావు కదా రేవంత్ రెడ్డి, దాంట్లో కేసీఆర్ కు వాట ఉందని. మరి వీళ్ళు ఎందుకు ఆ భూములను తిరిగి తీసుకుంటలేవు? మీకు కూడా ఏమైనా వాటా ఇచ్చిరా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమైనా సెటిల్మెంట్ చేసిరా? ఆ భూములను వెనుక తీసుకుంటామన్నావు కదా, చాలా మాట్లాడినావు కదా. ఏది కేటీఆర్ ఫామ్ హౌస్ ఏది? ఎందుకు వస్తలేదు? పోయినావు కదా, డ్రోన్ కెమెరాలు ఎగిరేసినావు కదా రేవంత్ రెడ్డి. ఎందుకు ఇలా వెనుక తీసుకుంటున్నావు? జొన్వాడ ఫామ్ హౌస్ ఎవరు లేడు అడిగేటోని సిద్దిపేటకి వెళ్ళి పంపించారు. బరాబర్ అడుగుతాం, కేసీఆర్ అడిగినాం, హరీష్ రావు అడిగినాం. రేపు రేవంత్ రెడ్డిని కూడా ఇట్లా తప్పులు చేసుకుంటా ముందుకు పోతే బరాబరి కార్నర్ చేస్తాం. ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల గొంతుకగా నిలబడతాం. పేదవానికి కష్టం వస్తే కాషాయం జెండా అండా ఉంటుందని చెప్పి బరాబర్ చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, 3 అవుతుంది, ఆకలి అవుతుంది, అన్నం తినాలనే కోరుడు రగంగా మాట్లాడే 2 మాటలు వింటామని ఇంత ఓపికగా కూర్చుకున్నటువంటి మా భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, బూత్ కమిటీ అధ్యక్షులకి, ప్రతి ఒక్కరికి ఈ సమావేశ మందిరంలో దాదాపు 2 గంటల నుంచి పనిచేస్తూ ఓపిక కూర్చున్నటువంటి మీకు అందరికీ, నా గెలుపులో పనిచేసిన మీకు అందరికీ జీవితకాలం రుణపడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.